ఎంత గొప్ప గొప్ప విషయం చెప్పారు ఇవాళ. ఎంతమందికి తెలుసో తెలియదు. నన్ను సినిమా పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి సిరివెన్నెల సినిమా నిర్మాతలు, దానికి దర్శకత్వం వహించి నాకు సిరివెన్నెల అనే పేరు ఇచ్చి మరొక కొత్త జన్మాన్ని ఇచ్చిన విశ్వనాథ్ గారు మామూలు విషయం కాదు. ఇంకా ఆ సినిమాలో చెప్పనక్కర్లేదు యాక్చువల్. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన జనించు ప్రతి శిశు గళమున పలికే జీవననాద తరంగం. ఆ పాటల చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ హృదంగ ద్వానం. ఈ మామూలు విషయం కాదు. అదే సినిమాలో చాలా ఆది భిక్షు వాడిని ఏది కోరేది లాంటి వాటిలో కానీ, ఇప్పుడు మనం చెప్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం లాంటి వాటిలో కానీ చాలా సంస్కృత పదగాంభీర్యంతో కొన్ని రాశారు కదా. అదే సినిమాలో హిస్టరీల మిస్టరీ ఆహా ఓహో అంటున్నది అని మామూలు ఇంగ్లీషు పదాలతోటి కూడినవి రాశారు. అది శివలో. అది చెప్పడం కదా. అండ్ అలాగే హిందీ పదాలు ఏమైనా వాడారు ఆయన? చాలా. రోటీ కపడ ఇంటద్దే కట్టావా నా తండ్రి, నో ఎంట్రీ వీధి వాకిట్లో. ఇది మనకి మనీ అనే సినిమాలో. అందులోనే చక్రవర్తికి వీధి బిచ్చగత్తికి బంధు అవుతానంది మనీ మనీ అనే దాంట్లో రోటీ కపడ రూపీ కపడ అన్నీ రూపీ రూపాలే. హిందీ పదాలు, తెలుగు పదాలు, సంస్కృత పదాలు, ఇంగ్లీషు పదాలు, అలా హాయిగా అల్లరి పాటలు ఉన్నాయి. అల్లరించే పాటలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, అందులో పేరుకైనా నేను లేనా. అదే మరి నువ్వే కావాల్సిన పేరేనా ప్రేమ ప్రియ భావన, అసలు ఏం పాట సార్ అది. నామకే వాస్తే భీ మై నహీ హోయ్ క్యా. అదే నేను లేదా, నేను అసలు ప్రేమలో పడ్డవాడు నిజమే వాడు ఉండదు. వాడంతా మీకు నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో ఒక్క నేనే నీకు పెక్కు నువ్వులు నాకు అంటాడనమాట. ప్రియా నేను ఒక్కడనే నీకు, కానీ నాకంటావా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు, అద్దంలో నువ్వే కనిపిస్తావు, ఫ్యాన్లో నువ్వే కనిపిస్తావు, పెక్కు నువ్వులు నాకు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు. ప్రేమ భావనకు సంబంధించి సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు ఇంకెవరు రాయలేదు. ఆయన మొదటి సినిమాలో ఎన్ని ప్రయోగాలు చేయాలి అన్నీ చేశారు యాక్చువల్గా. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను కన్నా నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు, చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక, ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక, ఉప్పొంగిన గుండెల కేక ఏకసేను నింగి దాకా. కకారం లాస్ట్లో వస్తుంది, దాని అంత్యానుప్రాస అలంకారం అంటాం తెలుగులో అలా. అవును. సో ఆయన అన్ని రకాల యాక్చువల్గా ఆలపించు నమ్మడమెల్ల, అది మనకి ఆపద్బాంధవుడు సినిమాలో, అది ఆపద్బాంధవుడు సినిమా. అవును. అందులో కానీ అలా అసలు బాణీలు అన్నీ ఆయనవే. అంత చమత్కారి, అంత ఇంకా ఏం చెప్పాలి అసలు భాష కానీ అన్ని అసలు సర్వం కానీ ఈవెన్ చాలా తొందరగా వెళ్ళిపోయారని అనిపిస్తుంది. అవునవును. అంటే రాఘవేంద్ర గారు ఆయనకు మొదటి నుంచి ఒక లంగు, అది భౌతికమైనది. తన యొక్క మొత్తం అన్ని శక్తుల్ని అన్ని పాటల్లోనే పెట్టేశాక ఇంకా ఇక్కడ నా యొక్క పనేమీ లేదు, మాటలలో చైతన్యాన్ని ఇచ్చాను, పాటలలో రసాస్వాదనిచ్చాను. ఈ రెండింటి మామూలుగా ఉపనిషత్తులో చెప్తారన్నమాట. మనిషికి ఏ రెండు ఉంటే మనిషి అనబడతాడంటే రెండు అంటారు. ఒకటి చేతనత్వం అంటే చైతన్యం, ఎనర్జీ. రెండేమో రసాస్వాదన అంటే ఈస్థెటిక్ సెన్స్. చేతనత్వం లేకపోతే మన ప్రాణశక్తిని చేతనత్వంతో చెప్తాంగా. అసలు మొత్తం మన బాడీ అంతా ఎనర్జీ సెంటర్స్కి ఒక ఆలవాలము కదా. అవును. ఆ ఎనర్జీ సెంటర్స్ తోటి కూడిన బాడీని మనం ఎనర్జీలో అయితే ఏం లేదు. సో ఆ చేతనత్వము పాటలు ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓర్మి, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఏదిరా. అది 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 నువ్వు బతికుండడమే సైన్యం
నువ్వు బతికుండడమే గొప్ప. మహాత్మా సినిమాలో గాంధీ మీద రాశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారెవరికి కూడా గాంధీ పట్ల ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉండదు. అది వారి వారి వ్యక్తిగతం. సో గాంధీకి సంబంధించిన ఒక సినిమా చేస్తూ పాట రాయాలి మహాత్మా గాంధీ మీద అని కృష్ణవంశీ గారు సీతారామ శాస్త్రి గారిని అడిగినప్పుడు సీతారామ శాస్త్రి గారు ఆయన అన్నారు యాక్చువల్గా నేను రాయను. దాదాపు ఒక 2 నెలల పాటు రాయనని ఆయన, రాయకుండా కుదరదని ఈయన. అది యాక్చువల్గా కృష్ణవంశీ గారికి ఆయనకున్న అనుబంధంలో. రాయను అని ఎందుకన్నారు ఆయన అన్నప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ నుంచి వచ్చి దాన్ని నేర్చుకుని దాన్ని తెలుసుకున్న వ్యక్తిగా, నేను 10 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్లో సత్యారావు మాస్టర్ గారు లాంటి వారి యొక్క ఏమంటే ఆలనలో నేను ఆర్ఎస్ఎస్ని నేర్చుకున్న వ్యక్తిగా, తెలుసుకున్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను గాంధీని అంతగానో సపోర్ట్ చేయలేను. అవును, ఆ స్టేజ్లో మీరు రాయకపోతే కుదని చెప్పి ఈయన అలిగారా, కలిసి పిలిచి మెలిగారా, మొత్తం మీద ఈయన పాట రాయాల్సిందే అంటే రాయడానికి కూర్చున్నారు ఆయన. ఒక్కసారి పాట రాయడానికి కూర్చున్న తర్వాత తనకున్న రాగద్వేషాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ పాట మీదనే ఉన్నారు ఆయన. ఈ పాట కోసమే తన యొక్క మొత్తం గాంధీ సంబంధించి చదివారు. చదివి ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ అని ఆ పాట అంతా వింటేనండి, దండయాత్ర, దండియాత్ర, నూలు పోగుతో మతపుటేనుగుని అంటూ మన యొక్క దీనికి సంబంధించింది ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అమర నిరాహార దీక్షలు కావచ్చు, గాంధీ మహాత్ముడికి సంబంధించిన జీవిత చరిత్రను అంతటినీ 1000 పేజీల్లో ఎవరైనా పుస్తకం రాస్తే కేవలం 22 పాదాలలో ఉన్న ఆ పాటలో ఉంటుందండి. గాంధీకి సంబంధించిన ఐడియాలజీ కావచ్చు, గాంధీకి సంబంధించిన ఫిలాసఫీ కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు. అది చదివితే అసలు గాంధీ మహాత్ముడిని పరమ పూజ్యంగా భావించే కవి ఎవరైనా రాశారేమో అనిపిస్తుంది. పాట రాసేటప్పుడు ఆయన అవసరమైతే ఇందాక మనం చెప్పిన ఈ వేళలో నీవు ఏం చేస్తున్నావు అన్నప్పుడేమో ప్రియురాలేక పరకాయ ప్రవేశం చేశారు, ఇక్కడేమో గాంధీకి పరకాయ ప్రవేశం చేశారు, ఇంకో చోటేమో ప్రియుడికి పరకాయ ప్రవేశం చేశారు, ఇంకో చోటేమో ఎవరైనా నిరాశలో కూరుకుపోయిన యువతకి పరకాయ ప్రవేశం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం సందిగ్ధ అవస్థ ఉంటే మొగుడు పెళ్ళాలకు సంబంధించి ఎస్వి కృష్ణారెడ్డి గారి పాటలన్నింటిలోనూ కూడా ఆయన అత్యద్భుతంగా ఆహ్వాన సినిమా కావచ్చు, ఉగాది సినిమా కావచ్చు, ఇతర పాటల్లో ఆయన తన యొక్క టోటల్ ఏవైతే ఉంటాయో ఆ ఆలు మగలకు సంబంధించినవి ఇవ్వగలిగారు యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారు అన్నప్పుడు ఆయన రాయని పాటలేదు. ఎన్ని పాటలు రాసుంటారు సుమారుగా? దాదాపు 2200 వరకు పాటలు రాశారు, కాస్త అటు ఇటుగా. మనసే తీయగా స్వరములు చిందేనే, తీరని తృష్ణకి అమృతము అందేనే. మనసే తీయగా స్వరములు చిందేనే. ఈ పాట నా కాలర్ ట్యూన్ గా ఉండేది. ఒకసారి వారు ఫోన్ చేశారు, ఇదే పాట కాలర్ ట్యూన్ గా ఉందని ఆయన సంబరపడ్డారు, మురిసిపోయారు. ఎంత అసలు ఇలాంటి క్షణాలు కొన్నిసార్లు ఫోన్లో చాలాసేపు మాట్లాడుతూ పాట పాడించుకునేవారు. ఏదేమైనా సీతారామ శాస్త్రి గారండి లాస్ట్లో ఒక్క పాయింట్ చెప్పి ముగిద్దాము. సీతారామ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో పోతనతోటి పోల్చొచ్చండి. వేటూరు సుందరరామూర్తి గారినేమో శ్రీనాథుడితో పోల్చొచ్చు. కవులు 2 రకాలు, ఇంకొంచెం అర్థంగా చెప్పాలి 3 రకాలు ఉంటారని. శబ్ద ప్రధానమైన కవులు అంటే దే గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద లాంగ్వేజ్ అండి. మీకు నన్నయ, శ్రీనాథుడు ఇలాంటి కవులు వీళ్ళు ఏం చేస్తారంటే భాషకి ప్రాధాన్యం ఇస్తారు అర్థం కన్నా. అర్థాన్ని తక్కువ చేస్తారని కాదు, అర్థాన్ని సెకండరీ చేసి భాషకి దినక్కుతా కసక్కుర్రు కసక్కుతారా దినక్కుతారా వేటూరు గారు రాశారు. అది ఈ దినక్కుతారా కసక్కుతారా ఏందిరా ఇది మనకు అర్థం కాదు. అర్థం కాకపోతే అందులో అర్థం ఉందండి. ఎప్పుడైనా వేటూరు గారి మీద మనం ఎపిసోడ్ చేసినట్టు చూద్దాం, కానీ అర్థం లేకుండా రాయలేదు, అర్థం ఉందని మనకు అనిపించదు. మనకు ఎలా ఆ దుష్యంతుడు అనంత సత్వర సమస్త ఆశాంత మాతంగ మర్యాదాలంకృతమైన భూవలయ ఆత్మాయత్తమే ఉండగా ఆదిత్యాంశు సమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాలతో ఆది క్షత్ర చరిత్ర నేలే అజితుండే బాహువీర్యం అని చెప్పి నన్నయ్య దుష్యంతుడి గురించి రాస్తారు.
అది చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంటే అందులో ఏమి అర్థం కానట్టు అనిపిస్తుంది, కానీ శబ్ద సౌందర్యంతో పద్యాన్ని నిలుపుతారండి. అలా తెలుగులో శబ్ద సౌందర్యంతో రాసే కవులు ఉంటారు. అలా కాకుండా అర్థప్రధాన కవులు అని ఉంటారు. ముఖ్యంగా పోతన్న, తిక్కన్న ఇలాంటి వారు. మళ్ళీ రెండింటినీ కలగలిపి రాసేవాళ్ళు ఉంటారు, శబ్ద అర్థప్రధాన కవులని. కొంతవరకు ఎర్రన, నాచన, సోమన్న, అందులోనే మళ్ళీ కొద్దిగా పోతనని చెబుతారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్లో తెలుగులో మన కాలంలో మనం చూసిన సందర్భంలో ఇద్దరిని చూస్తే ఒకరు వేటూరి, ఇంకొకళ్ళేమో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చూస్తే వేటూరేమో శ్రీనాథుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారేమో పోతన్న. అందుకనే ఈయనేమో హాలికులైననేమి అంటూ హాయిగా కవిత్వం రాయగలిగారు ఎవరు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వేటూరి గారేమో కొంచెం అన్ని రకాల బాణీలు రాయగలిగారు. శ్రీనాథుడిలాగా కాశీఖండము రాస్తారు, భీమఖండము రాస్తారు, శృంగార నైషధము రాస్తారు. పోతన అలా కాదు, అదే భాగవతంలో అన్ని శ్రీకృష్ణుడికి సంబంధించిన గోపికా రహస్యాలు రాసినప్పుడు రాసే పద్యాలు వేరేగా ఉండొచ్చు కాక, బట్ పోతన్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శ్రీనాథుడు అంటే వేటూరి సుందరరామూర్తి గారు. మన కాలంలో మనం చూసిన కవులలో ఆరుద్రని, ఆత్రేయని, దాశరథిని, వేటూరిని అందరినీ కలిపి త్రివిక్రమ్ మాటలో చెప్పాలంటే మిక్సీలో వేసి బయట తీస్తే అదే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. కొంతమంది ఋషులులాగా అవతరిస్తారు రాఘవేంద్ర గారు. వాళ్ళ ఏంటి ఇంకా వాళ్ళ కర్మానుసారం అనాలి, ధర్మానుసారం కూడా వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మొదటి పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సిరివెన్నెల, ఇంకా ఆఖరి పాట కూడా సిరివెన్నెల. అది శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో నెలరాజుకి అనే పాటలో సిరివెన్నెల అనే పదం పల్లవిలో మొదటి పాదంలో చివరి పదంలా పెట్టారు ఆయన. అది నిజానికి ఆయన మొదట రాసిన పల్లవిలో అది లేదు. ఆయన వేరియస్ వెర్షన్స్ అక్కడ ఉన్న గణ విభజనని బట్టి రాసిన తర్వాత రాసేసి ఇచ్చేసిన తర్వాత మార్నింగ్ 6:30, 7 ఆ ప్రాంతంలో కాఫీ తాగుతూ మళ్ళీ రీరైట్ చేద్దాం అనిపించి అప్పుడు సిరివెన్నెల అని రాశారు. అదే ఆఖరి పాటని ఆయనకి తెలియదుగా. మొదటి సినిమా పాటల టైటిలే సిరివెన్నెల. సిరివెన్నెలతో మొదలై సిరివెన్నెలతో ముగిసింది. అయితే ఇంకోటి చెప్పాలి మీకు, ఆయన మరణించినది నవంబర్ 30, గురజాడ అప్పారావు గారికి సంబంధించిన దినమది. అందుకని తెలుగులో వ్యావహారిక భాష కానీ ఇతరత్ర భాషాపరమైన వైతాళికుడు ఆయన, సాహిత్య పాటల వైతాళికుడు ఈయన. ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు, ఈయన ఎవరు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమా పాటల్ని ఇన్నింటిని అందించి లక్షలాది మాటల మూటల్ని మన ముందు విస్తరింపచేసిన ఆయన పుట్టింది తెలుగు నేలలో కాదు, మరి అనకాపల్లిలోనూ, వైజాగ్లోనూ, అమలాపురంలోనూ, కాకినాడలో ఎక్కడ పుట్టాలి కదా. ఆయన పుట్టిన దగ్గర చేసిన మధ్యప్రదేశ్లో, అబ్బా అంటే ఉమ్మడి మధ్యప్రదేశ్లో సివిని అనే ఊర్లోనండి. ఓకే, మధ్యప్రదేశ్లో వాళ్ళ తాతగారు అక్కడ రైల్వేలో పనిచేస్తున్నప్పుడు ఆయన జన్మించారు 1955 మే 20. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే ఆయన పుట్టిన సివిని ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో దిఘోరి అని ఊరుందండి. ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటిక శివలింగం కలిగిన ప్రాంతం అది. అత్యంత పెద్ద స్ఫటిక శివలింగం కలిగిన దిఘోరి పక్కనే పుట్టి శివుడినేమో తన యొక్క అత్యద్భుతమైన దైవంగా తలంచి ఆ శివుడి మీదనే కొన్ని వందల పాటలు రచించి ఆ శివుడి పాటలతోటి సిరివెన్నెలలో మొట్టమొదటి పాటని వాటిల్లో ఆది భిక్షువు వాడిని ఏది కోరేది ఇలాంటి వాటిలో రాసి బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది అని రాసి ఉన్నారు యాక్చువల్గా. సో అందుకని సీతారామ శాస్త్రి గారు కారణ జన్మలు. అవును, మహానుభావుడు. కారణ జన్మలు అంటే 2 అర్థాలు ఉన్నాయట. అదేంటంటే యాదృచ్ఛికంగా వారి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అందమైన ముగ్గులాగా, అందమైన చిత్రంలా కనిపించడం, కనెక్టింగ్ ద డాట్స్. రెండో అర్థం తాను ఎందుకు పుట్టానో కారణాన్ని వెతుక్కుని కారణాన్ని సఫలం చేసుకుని వెళ్ళిపోవడం. బ్యాంకు ఉద్యోగం నుంచి కవిగా మారడం. అంతే, ఖచ్చితంగా చెప్పాలంటే సింపుల్ చెప్పాలి.